వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్న గ్యారెంటీ ఉండటం లేదు జనానికి. ఈసారి రిలీజ్ పక్కా అంటూ ప్రమోషన్లు చేస్తున్నారు, వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, పోస్టర్లు వేస్తున్నారు. కానీ అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా, రిలీజ్ అయితే ఎప్పుడు అన్న కన్ఫ్యూజన్లోనే పెడుతున్నారు ఆడియన్స్ని. ఇలా ఇంకా అయోమయంలోనే ఉన్న సినిమాలేంటి? హరిహర వీరమల్లు నెక్స్ట్ వీక్ రిలీజ్ అని పోస్టర్లు వేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్లాన్ తో పాటు ప్లేస్ కూడా రెడీ చేసుకున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అసలు పోస్ట్ పోనే లేదన్నారు. తీరా ఈవెంట్ అనౌన్స్ చేద్దామనుకునేసరికి సినిమానే పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితికొచ్చింది. పవన్ కళ్యాణ్, జ్యోతికృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు ఈ నెల 12న వచ్చే గురువారం పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ఇక వాయిదా పడే ఛాన్సే లేదని, ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అయ్యే తీరుతుందని ఆల్రెడీ సాంగ్ ఈవెంట్ చేసి క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 8న ప్రీ రిలీజ్ తో పాటు ట్రైలర్ లాంచ్ కూడా చేయడానికి తిరుపతిలో ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు. ఇక అనౌన్స్మెంట్ ఇద్దామనుకునే లోపే సినిమా రిలీజ్ కావడం లేదన్న న్యూస్ వైరల్ అవుతోంది. ఇంకా విఎఫ్ఎక్స్ తో పాటు బిజినెస్ లెక్కలు తేలకపోవడంతో ఈ నెల 12 నుంచి జూలై 4కి పోస్ట్ పోన్ అవుతుందని తెలుస్తోంది. దీంతో అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేక పోస్ట్ పోనా అనేది తెలియక అయోమయంలో ఉన్నారు ఫ్యాన్స్. ఈ సంవత్సరం ఆల్రెడీ 2 రిలీజ్ డేట్స్ ఇచ్చి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న విజయ్ దేవరకొండ మూవీ కింగ్డమ్ కూడా రిలీజ్ డైలమాలోనే ఉంది. రీసెంట్ గా మే 30 నుంచి జూలై 4కి పోస్ట్ పోన్ అయిన కింగ్డమ్ మూవీ రీషూట్స్ చేస్తోందని, అందుకే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అవుతుందని టాక్. దీంతో జూలై 4న రిలీజ్ డేట్ ఇచ్చిన ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గ్యారంటీగా పోస్ట్ పోన్ అవుతుందని సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇష్యూతో పాటు హరిహర వీరమల్లు జూలై 4కి డేట్ ఫిక్స్ చేసుకుంటే గ్యారంటీగా సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 ఎంటర్టైన్మెంట్స్ లో వస్తున్న కింగ్డమ్ సెకండ్ థాట్ లేకుండా పోస్ట్ పోన్ చేసుకుంటుంది. జూలై 4న రిలీజ్ డేట్ ఇచ్చిన తమ్ముడు కూడా ఇంకా అయోమయంలోనే ఉన్నాడు. ఇప్పటికే ఈ సంవత్సరం శివరాత్రి నుంచి రిలీజ్ డేట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్న నితిన్ సినిమా ఇంకా డేట్ విషయంలో డైలమాలోనే ఉంది. జూలై 4న కింగ్డమ్ రిలీజ్ ఉన్నా, హరిహర వీరమల్లు రిలీజ్ ఉన్నా గ్యారంటీగా తమ్ముడు సినిమా పోస్ట్ పోన్ అవుతుందని తెలుస్తోంది. ఎందుకంటే తమ్ముడు సోలో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. దాంతో తమ్ముడు కూడా అన్డౌటెడ్లీ వాయిదా అని టాక్. మరి ఈ పోస్ట్ పోన్ మీద టీం క్లారిటీ ఎప్పుడిస్తుందో అని చూస్తున్నారు ఆడియన్స్. ఒకే రోజు మల్టిపుల్ సినిమాలు రిలీజ్ డేట్ ఇస్తే గ్యారంటీగా ఎవరో ఒకరు తగ్గాల్సిందే. అసలు స్టార్ హీరోలు, చిన్న హీరోలు ఉన్నారంటే చిన్న హీరోలు మరో రోజు వెతుక్కోవాల్సిందే. కానీ ఇక్కడ ఇద్దరు స్టార్ హీరోలున్న సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఎవరు తగ్గుతారు, ఎవరు నెక్కుతారు అన్న కన్ఫ్యూజన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. జార్జియా షెడ్యూల్ తో 75% షూటింగ్ కంప్లీట్ అవుతుందని చెప్తున్న బాలయ్య సినిమా కూడా రిలీజ్ విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే సెప్టెంబర్ 25న రిలీజ్ అనౌన్స్ చేసిన అఖండ తాండవం సినిమా అదే రోజున పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమాతో పోటీ పడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇద్దరి మధ్య క్లాష్ అయ్యే సిచ్యువేషన్ లేదు. అదీ కాక విఎఫ్ఎక్స్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా దసరా సీజన్లో ఉన్న అఖండ 2ని వెనక్కి జరుపుదామని టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 25న అటు ఓజీ అయినా ఇటు బాలయ్య అయినా థియేటర్లోకి వస్తే అదే డేట్ కి రిలీజ్ అనౌన్స్ చేసిన సాయి ధరమ్ తేజ్ తప్పుకోక తప్పదు. ఎందుకంటే సాయి ధరమ్ తేజ్ కెరియర్ లో 100 కోట్ల హైయెస్ట్ బడ్జెట్ తో సంబరాల ఏటిగట్టు మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన కార్నేజ్ వీడియో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. అలాంటిది స్టార్ హీరోలతో పోటీ పడి కలెక్షన్లు డ్రాప్ చేసుకోవడం ఎందుకన్న ఉద్దేశంతో సెప్టెంబర్ 25 నుంచి సినిమా పోస్ట్ పోన్ అవుతుందని తెలుస్తోంది. మరి ఈ అయోమయం నుంచి ఆడియన్స్ కి క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి. పై సినిమాలన్నింటికీ కనీసం రిలీజ్ డేట్స్ అయినా ఇచ్చారు. చిరంజీవి సినిమా అయితే రిలీజ్ డేట్ ఇవ్వకుండానే అయోమయంలో పడేశారు. ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన విశ్వంభర మూవీ మే 9న రిలీజ్ అన్నారు. కానీ సినిమా ఆ రోజు రిలీజ్ కాలేదు. కనీసం రిలీజ్ కావడం లేదని కానీ, పోస్ట్ పోన్ అయిందని కానీ, పలానా రోజు రిలీజ్ అవుతుందని కానీ క్లారిటీ ఇవ్వలేదు. దాంతో అసలు సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అవుతుందా, అయితే ఎప్పుడు అంటూ ఇంకా అయోమయంలోనే ఉన్నారు మెగా ఫ్యాన్స్. ఇలా రిలీజ్ డైలమాలో ఉన్న సినిమాలకు క్లారిటీ ఇచ్చేదెప్పుడో, థియేటర్లోకి వచ్చేదెప్పుడో వెయిట్ చేసి చూడాల్సిందే. సినిమాలకు పెద్ద సీజన్ సంక్రాంతి. అందుకే స్టార్ మూవీస్ తో పాటు చిన్న హీరోలు కూడా అదే సీజన్ లో సినిమాల రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికీ చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో ఫుల్ బిజీ అయిపోయిన ఈ సీజన్ లో ఒక్కొక్కరు యాడ్ అవుతూనే ఉన్నారు. మరి ఇప్పటికీ సంక్రాంతి బరిలోకి వస్తున్నట్టు అనౌన్స్ చేసిన హీరోలు ఎంతమంది?
ఇంకెవరు జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది? సినిమాలకు పెద్ద సీజన్ అన్డౌటెడ్లీ సంక్రాంతి. నిజానికి సమ్మర్లో ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నా పోటీ పడి సంక్రాంతికే రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు హీరోలు. అలా రవితేజ కూడా తన 76వ సినిమాని సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నారు. కిషోర్ తిరుమల డైరెక్షన్లో రవితేజ చేస్తున్న డిఫరెంట్ ఎంటర్టైనర్ ని లేటెస్ట్ గా లాంచ్ చేసిన టీం 6 నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతి బరిలోకి దింపబోతున్నారు. రవితేజ కొన్నేళ్ల నుంచి సంక్రాంతి బరిలోకి రావడానికి గట్టిగా ట్రై చేస్తున్నా వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ కి ఉండడంతో తన సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఈసారి ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ సంక్రాంతి బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సిన చిరంజీవి విశ్వంభర సినిమా పోస్ట్ పోన్ అయింది. ఆ సినిమా రిలీజ్ ఎప్పుడో కన్ఫర్మ్ చేయకపోయినా అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమాని మాత్రం సంక్రాంతికి రిలీజ్ అని అనౌన్స్ చేసేశారు. మరి అనిల్ రావిపూడికి అచ్చొచ్చిన సంక్రాంతి సీజన్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చిరంజీవితో చేస్తున్న సినిమాని కూడా అదే సీజన్లోకి వచ్చేలా సినిమా స్టార్ట్ చేసినప్పుడే అనౌన్స్ చేశారు. వరుసగా సినిమాలు చేస్తున్న శర్వానంద్ కూడా సంక్రాంతి బరిలోకి వస్తున్నట్లు అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. అప్పుడెప్పుడో సంక్రాంతికి రిలీజ్ అయిన శతమానం భవతి సెంటిమెంట్తో తన అప్కమింగ్ మూవీని కూడా సంక్రాంతికే తీసుకొస్తున్నారు శర్వా. సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కుతున్న పవర్ఫుల్ యాక్షన్ డ్రామా భోగి సినిమా టైటిల్ తోనే సంక్రాంతికి వస్తున్నామంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది. లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న నవీన్ పొలిశెట్టి సినిమా కూడా సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాడు. నవీన్ పొలిశెట్టి మీనాక్షి చౌదరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు మూవీ సంక్రాంతి సీజన్లో జనవరి 14న రిలీజ్ అవుతున్నట్టు డేట్ తో సహా అనౌన్స్మెంట్ ఇచ్చేశారు నిర్మాతలు. తెలుగులో సంక్రాంతి పోటీ చాలదన్నట్టు తమిళ సినిమాలు కూడా పొంగల్ వార్కి రెడీ అవుతున్నాయి. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలు కాబట్టి తెలుగులో కూడా కాంపిటీషన్ టఫ్ గానే ఉండబోతోంది. తెలుగులో ఇప్పటికే ఎవ్వరూ తగ్గకుండా అందరూ సంక్రాంతి రిలీజ్కే రెడీ అవుతున్నారు. వీటికి తోడు సినిమా అయిపోయినా కూడా పని గట్టుకుని సంక్రాంతి రిలీజ్ అనౌన్స్ చేశారు తమిళ్ స్టార్ హీరో విజయ్. విజయ్ లాస్ట్ మూవీగా తెరకెక్కుతున్న జననాయగన్ సినిమా సెప్టెంబర్ నుంచి ఏకంగా సంక్రాంతి సీజన్ జనవరి 9కి పోస్ట్ పోన్ అయింది. విజయ్ లాస్ట్ మూవీ కావడంతో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. విజయ్ జననాయగన్ సినిమాతో పాటు మరో ఇంట్రెస్టింగ్ మూవీ పరాశక్తి కూడా సంక్రాంతి రిలీజ్ అనౌన్స్ చేసింది. తెలుగులో కూడా మంచు క్రేజ్ ఉన్న సుధా కొంగర డైరెక్షన్లో శివకార్తికేయన్, జయం రవి, శ్రీలీల లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న పిరియాడికల్ యాక్షన్ డ్రామా పరాశక్తి సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నట్టు గతంలోనే అనౌన్స్ చేసింది. సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియోనే ఫుల్ బజ్ క్రియేట్ చేసింది. ఇలా సంక్రాంతి ఇంట్రెస్టింగ్ సినిమాలతో పోటీ పడుతోంది. ఇదే వాటి టాక్ ఆఫ్ ద టౌన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.